హోండా సిటీ ఈ వెహికల్ అయితే మా గ్యారేజ్ వచ్చిందండి. ఆయిల్ లీక్ అవుతుందని చెప్పని లిఫ్ట్లో పెట్టి పైకి లేపి చూస్తే కింద ఆయిల్ ప్యానల్ అన్నది డ్యామేజ్ అయ్యిందండి. అది ఎలా అయిందంటే రన్నింగ్లో వెళ్తున్నప్పుడు స్పీడ్ వెహికల్ ఎక్కించినప్పుడు కానీ గతుకుల రోడ్లో కానీ స్లోగా వెళ్ళబోతే కింద తగిలేస్తూ ఉంటాయండి. అలా తగిలి డ్యామేజ్ అయింది. అది ఓపెన్ చేసి చెక్ చేసి సార్కి చెప్పామండి, ఇలా కొత్తది వేసుకోవాలి అది అని చెప్పేసి అంటే, లేదు నాకు ఎస్టిమేట్ చేయండి అవుతాయని, బడ్జెట్ పెట్టలేనని చెప్పి అంటే ఇప్పుడు మేము అల్యూమినియం వెల్డింగ్ అనేది చేయించామండి. ఇలా డ్యామేజ్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇంజిన్ కూడా పాడవుతుందండి. ఆయిల్ ఎప్పుడైతే లీకేజ్ అయిపోయిందో ఇంజిన్ ల్యాంప్ కూడా వస్తుంది, లోపల ఇంజిన్ ల్యాంప్ అన్నది ఆయిల్ ల్యాంప్ వస్తుంది. అది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆగిపోవాలండి, వెహికల్ అప్ చేసుకోవాలి. లేదు అలాగే తిరిగామంటే కనుక ఇంజిన్ కూడా పాడైపోతుంది, ఇంజిన్ డ్యామేజ్ అయిపోతుంది. ఆయిల్ ప్యానల్ బిగించేసామండి. ఇది వెల్డింగ్ చేసి బిగించేసి ఇంజన్ కూడా కొత్తది వేసాము. ఇంజన్ ఫిల్టర్ కూడా కొత్తది వేసామండి. ఇందులో వేసి చెక్ చేసామండి. స్టార్ట్ చేసి లీకేజ్ అయితే ఏమీ లేదు, రన్నింగ్ కూడా చూసాను బాగుంది.